సో ఇప్పుడు మనం ఇన్పుట్ ఇంపిడెన్స్ ఆఫ్ ఏ ట్రాన్స్మిషన్ లైన్ చూస్తాం. సో లాస్ట్ క్లాస్ లో ఎస్సీ అండ్ ఓసీ లైన్స్ కి ఇన్పుట్ ఇంపిడెన్స్ క్యాలిక్యులేట్ చేసాం కదా. సో ఇప్పుడు జనరల్ ట్రాన్స్మిషన్ లైన్ కి ఇన్పుట్ ఇంపిడెన్స్ క్యాలిక్యులేషన్ అనమాట. సో దానికోసం నేను వోల్టేజ్ అండ్ కరెంట్ ఈక్వేషన్స్ ని తీసుకున్నాను. సో ఇది డెస్టినేషన్ ఎండ్ దగ్గర వోల్టేజ్ అండ్ కరెంట్ ఈక్వేషన్స్ అనమాట. సో ఇప్పుడు నేను ఇన్పుట్ ఇంపిడెన్స్ క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో ఇన్పుట్ ఇంపిడెన్స్ కి ఫార్ములా ఏంటి అంటే Zin is equals to Vs divided by Is అన్నమాట. సో దాని ఇప్పుడు ఇన్పుట్ ఇంపిడెన్స్ క్యాలిక్యులేట్ చేయడానికి సో నేను ఇక్కడ కొన్ని జనరల్ కండిషన్స్ ని తీసుకున్నాను. సో అవి ఏంటి అంటే x is equals to 0 అని చెప్పి, సో అంటే సెండింగ్ ఎండ్ దగ్గర నుంచి డిస్టెన్స్ అనమాట ఒక పర్టికులర్ పాయింట్ కి. సో అది 0 అవుతుంది. ఇది రిసీవింగ్ ఎండ్ నుంచి ఒక పర్టికులర్ పాయింట్ కి డిస్టెన్స్ L minus x, x is equals to 0 కాబట్టి సో y is equals to L అవుతుంది సబ్స్టిట్యూట్ చేసుకుంటే. సో అలాగే వోల్టేజ్ V is equals to Vs తీసుకున్నాను అండ్ కరెంట్ I is equals to Is అని చెప్పేసి తీసుకున్నాను. ఓకేనా. సో ఇప్పుడు నేను 1 డివైడెడ్ బై 2 ఈక్వేషన్ చేస్తాను. సో 1 అంటే ఈక్వేషన్ ఇది, సో 2 అంటే ఇది. సో 1 డివైడెడ్ బై 2 చేస్తే ఏమవుతుంది, సో Vs డివైడెడ్ బై Is is equals to సో VR into cos H Py అంటే L PL plus IR into Z0 into sin H Py అంటే మళ్ళీ L. సో డివైడెడ్ బై IR into cos H Py అంటే L plus VR into divided by Z0 into sin H Py అంటే మళ్ళీ L. సో ఇక్కడ Z0 ఉంది కదా డినామినేటర్ లో. సో ఈ Z0 ని నేను ఏం చేస్తానంటే ఈ డినామినేటర్ మొత్తానికి నేను ఎల్సిఎం చేసుకుంటున్నాను అనమాట. సో ఆల్రెడీ ఈ డినామినేటర్ లో Z0 ఉంది. సో ఇక్కడ డినామినేటర్ లో కూడా రాసుకోవాలి అంటే సో ఈ Z0 ని మల్టిప్లై చేసి ఇక్కడ మళ్ళీ అదే డివిజన్ లో రాసుకుంటాను. ఓకేనా. సో ఇప్పుడు సెకండ్ స్టెప్ లో సో ఈ కింద ఉన్న Z0 ని నేను పైకి తీసుకెళ్ళిపోతున్నాను. సో అప్పుడు పైకి తీసుకెళ్తే మల్టిప్లికేషన్ లోకి వస్తుంది. సో ఇప్పుడు నేను ఈ పై టర్మ్ లో అంటే ఈ న్యూమరేటర్ టర్మ్ లో IR ఇంటూ కాస్ HPL ని కామన్ తీస్తున్నాను. సో IR ఇంటూ కాస్ HPL ని సో కామన్ తీస్తే ఏముంది, సో ఇక్కడ నాకు IR లేదు, సో లేదు కాబట్టి VR డివైడెడ్ బై IR అంటుంది. సో ఇక్కడ నేను కామన్ తీసిన టర్మ్స్ ఏవైతే ఈ టర్మ్స్ లో లేవో అవి డినామినేటర్ లో రాసుకుంటే సరిపోతుంది అనమాట. సో కాస్ HPL ఆల్రెడీ కామన్ తీసాం కాబట్టి అవసరం లేదు. ప్లస్ IR ఆల్రెడీ కామన్ తీసాం. సో Z0 ఇంటూ సైన్ HPL డివైడెడ్ బై కాస్ లేదు కాబట్టి సో కాస్ HPL. ఓకేనా. సో హోల్ డివైడెడ్ బై కిందని కూడా నేను IR ఇంటూ కాస్ HPL నే కామన్ తీసిన. సో కామన్ తీస్తే ఏమైంది, IR ఉంది కాస్ HPL ఉంది ఇక్కడ. సో Z0 ఒకటే మిగిలింది ప్లస్ ఇక్కడ VR IR లేదు కాస్ HPL లేదు. సో రెండు కూడా డినామినేటర్ లో రాసుకోవాలి. సో VR ఇంటూ సైన్ HPL డివైడెడ్ బై IR ఇంటూ కాస్ HPL. ఓకేనా. సో ఇప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగులుతుంది, సో ఇక్కడ VS బై IS అని చెప్పేసి అన్నాం కదా. సో VS బై IS ఈజ్ నథింగ్ బట్ Zin. ఆల్రెడీ ఇక్కడ రాసుకున్నాం. సో Zin is equals to Z0 into VR by IR అంటే మనం దాన్ని ZR అని రాసుకోవచ్చు. సో ZR plus Z0 into sin by cos అంటే tan HPL. సో tan HPL whole divided by సో ఇక్కడ ఏం మిగిలింది Z0 plus VR by IR అంటే మళ్ళీ ZR into sin by cos అంటే మళ్ళీ tan HPL. సో ఇదే మనకి ఇన్పుట్ ఇంపిడెన్స్ యొక్క ఫార్ములా అవుతుంది అనమాట ట్రాన్స్మిషన్ లైన్. సో ఇదే ఇన్పుట్ ఇంపిడెన్స్ లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ కి. సో లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ కి అయితే ఏమవుతుంది అంటే సో లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ అంటే ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. సో ఇక్కడ P అని ఉంది కదా, P అంటే ఏంటి ఆల్ఫా ప్లస్ జే బీటా. సో ఆల్ఫా 0 అయితే ఏమవుతుంది 0 ప్లస్ జే బీటా. సో P ఈజ్ ఈక్వల్స్ టు జే బీటా సబ్స్టిట్యూట్ చేస్తే మనకి లాస్లెస్ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఇన్పుట్ ఇంపిడెన్స్ వస్తుంది అన్నమాట. ఓకేనా. ఇందులో మళ్ళీ నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే రిఫ్లెక్షన్. సో ఆల్రెడీ మనకి రిఫ్లెక్షన్ అంటే ఏంటో చూసాం కదా. సో రిఫ్లెక్షన్ అసలు ఎందుకు వస్తుంది ఒక ట్రాన్స్మిషన్ లైన్ లో అంటే ఇంపిడెన్స్ మ్యాచింగ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వకపోవడం వల్ల, అంటే ఇన్పుట్
దగ్గర ఉన్న ఇంపిడెన్స్ అవుట్పుట్ దగ్గర ఉన్న ఇంపిడెన్స్ మ్యాచ్ అవ్వకపోవడం వల్ల మనకి రిఫ్లెక్షన్స్ అనేవి జరుగుతాయి. సో ఇప్పుడు ఏదైతే సిగ్నల్ మనం ఇన్పుట్ సైడ్ నుంచి పంపిస్తున్నామో సో అది అవుట్పుట్ సైడ్ సరిగ్గా టెర్మినేట్ అవ్వకపోవడం వల్ల, సో అంటే అవుట్పుట్ అనేది టెర్మినేషన్ సరిగ్గా ఎగ్జిస్ట్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుంది అంటే ఆ సిగ్నల్ అనేది బ్యాక్ వస్తుంది అనమాట. సో దాన్నే రిఫ్లెక్షన్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పుడు రిఫ్లెక్షన్ తర్వాత రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అని చెప్పేసి నేర్చుకుంటాం. సో రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అంటే ఏంటి అంటే ఇది ఒక కాన్స్టెంట్ రేషియో అనమాట. సో దేనికి రేషియో అంటే సో రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ని మనం దేంతో రిప్రజెంట్ చేస్తామంటే సో ఇది ఒక రేషియో అని చెప్పేసి అంటున్నాను కదా. సో దాన్ని గామాతో రిప్రజెంట్ చేస్తాం. సో గామా ఈజ్ ఈక్వల్స్ టు విఆర్ బై ఐఆర్, రిఫ్లెక్టెడ్ రే బై ఇన్సిడెంట్ రే ని మనం రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అని చెప్పేసి అంటాం అనమాట గామా. సో రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ ఏంటి మనకి, సో విఆర్ డివైడెడ్ బై ఐఆర్ అంటే రిఫ్లెక్టెడ్ వోల్టేజ్ డివైడెడ్ బై ఇన్సిడెంట్ వోల్టేజ్ ని మనం రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అంటాం. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ కరెంట్ చెప్పాలి అంటే రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ గామా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఐఆర్ బై ఐఎస్ అని చెప్పేసి రాస్తాం. సో ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది అంటే రిఫ్లెక్టెడ్ కరెంట్ అనేది మనకి 180 degrees అవుట్ ఆఫ్ ఫేజ్ లో ఉంటుంది అనమాట ఇన్పుట్ తో కంపేర్ చేస్తే. సో మనం దాన్ని మైనస్ తో రిప్రజెంట్ చేసాం. సో రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అంటే ఏంటి అంటే రిఫ్లెక్టెడ్ వోల్టేజ్ కి, అది వోల్టేజ్ అయినా కరెంట్ అయినా, రిఫ్లెక్టెడ్ వేవ్ టు ద ఇన్పుట్ వేవ్ అంటే ఇన్సిడెంట్ వేవ్ కి రేషియోనే మనకి రిఫ్లెక్షన్ కోఎఫిషియంట్ అవుతుంది. సో దీనికి కూడా మనకి డెరివేషన్ ఉంటుంది. అది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.